మళ్లీ మొదటికొచ్చిన కడెం ప్రాజెక్ట్ గేట్ల పరిస్థితి. కడెం ప్రాజెక్టును వదలని లీకుల బెడదకు సంబంధించిన వార్త ఇది. 3 గేట్ల నుంచి లీక్ అవుతోంది నీరు. పెద్ద ఎత్తున వృధాగా పోతోంది. ఇటీవలే 9.27 కోట్ల వ్యయంతో అంటే 9,27,00,000 వ్యయంతో ప్రాజెక్ట్ గేట్లకు రిపేర్లు చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఇప్పుడు మళ్లీ గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు మళ్లీ లీకేజ్ బెడద మొదలైంది. ఇటీవల 9,27,00,000 వ్యయంతో కడెం ప్రాజెక్ట్ గేట్లకు రిపేర్లు చేయగా మళ్లీ నీరు భారీగా లీక్ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టుకు 13, 14, 15 గేట్ల నుంచి ప్రస్తుతం నీరు లీక్ అవుతోంది. దీంతో రిజర్వాయర్లోని నీరంతా వృధాగా పోతోంది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 695.525 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏకంగా ఏదో గేట్లు కొద్ది మేర ఎత్తినట్టుగా నీరు దిగువకు వదులుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆ స్థాయిలో నీరు లీక్ అవుతోంది. ఇది లీక్ అనాలా, ఇంకా ఏమైనా వచ్చే ముప్పుకు సంబంధించిన సంకేతం అనాలా? కడెం ప్రాజెక్టు మళ్ళీ లీకేజీల బెడద కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 ఏళ్లుగా ప్రమాదకర పరిస్థితుల్లో వరద ఉధృతి దాదాపుగా 3.5 లక్షల క్యూసెక్ల కంటే అదనంగా నీరు రావడంతో ప్రమాదంలో పడింది. ప్రమాదం నుంచి ప్రకృతి దయతో బయటపడిన పరిస్థితి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 9.5 కోట్లను వెచ్చించి ఆ మరమ్మతులను చేపట్టింది. మరమ్మతులు చేపట్టి కేవలం నెల రోజులు గడవక ముందే మళ్ళీ లీకేజీల బెడద కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 13, 14, 15 ఈ 3 గేట్లకు సంబంధించిన ఆ గేట్ల నుంచి కింద నుంచి దాదాపు 68 క్యూసెక్ల వరద నీరు దిగువకు గోదావరి పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ వరద పోటెత్తడంతో ఆ చెట్లు కొమ్మలు చెత్తా చెదారం కొట్టుకురావడంతో ఆ గేట్ల కింది భాగంలో అవి ఇరుక్కుపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి అంటూ కడెంకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. అయితే గతంలోనూ 2021, 22లోనూ ఇలాగా వరదలు వచ్చిన సమయంలో ఆ చెత్త కారణంగానే భారీ వరదలను తట్టుకోలేక గేట్లు ఒక సైడు వంగిపోయి కౌంటర్ వెయిట్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఆ కారణంగా ప్రమాదంలో పడింది. మళ్ళీ అలాంటి పరిస్థితులే వరద ఉధృతి 3,50,000 దాటి వస్తే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టుకు సంబంధించిన రైతాంగం. అయితే అధికారులు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు, లీకేజీలు సర్వసాధారణంగా జరిగేవి, చెత్త కారణంగానే మాత్రమే లీకేజ్ వెళ్తుందని చెప్తున్నారు. ఇంతకు ముందు సంఘటన ఒకవేళ ఉదాహరణగా తీసుకున్నా కూడా ఇప్పుడు ఒకవేళ ఒత్తిడి పెరుగుతుంది, ఏకంగా ఆ స్థాయిలో నీరు లీక్ అవుతూ ఉంటే ఆ 13, 14, 15 ఏవైతే గేట్ల కింద మాట్లాడుకుంటున్నామో అక్కడ ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి పెరిగితే ఆ గేట్లకి ప్రమాదం ఎంటైర్ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా కాస్త లీక్ బడద ఎక్కువైతే అది కంటిన్యూ అవుతుంది, మిగతా వాటికి కూడా వర్తిస్తుంది, వ్యాపిస్తుంది. అది కాదంటారా టెక్నికల్ గా చూసినా కూడా? ఎగ్జాక్ట్లీగా నిపుణులు చెప్తున్నది కూడా అదే. గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. 2వ గేటు వద్ద ఇలాగే చెత్త కొట్టుకురావడంతో ఆ కౌంటర్ వెయిట్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఒకవైపు గేటు వంగి వరద ఉధృతి కారణంగా ఆ వరదను తట్టుకోలేక గేటు ఎత్తే పరిస్థితి లేక పూర్తిగా కౌంటర్ వెయిట్లు గేట్లు కొట్టుకుపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. గతంలో ఆ అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాల నేపథ్యంలో వెంటనే ఆ మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం 9.5 కోట్లను వెచ్చించి ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతులు కూడా చేపట్టింది. కేవలం నెల రోజులే గడుస్తుంది మరమ్మతులు పూర్తయి. ఈ 13, 14 నెంబర్ గేట్లో కూడా ఆ విధంగానే మరమ్మతులు చేశారు. మొన్ననే దాదాపు 3 రోజుల క్రితం 697కు పైగా అడుగుల నీరు రావడంతో కిందికి దాదాపు 6,000 క్యూసెక్ల నీటిని వదిలేందుకు ఈ గేట్లను ఎత్తారు. మళ్ళీ కిందికి 2 ఫీట్లు దించి పూర్తిగా దించిన పరిస్థితి. కానీ ఆ దించిన తర్వాత కింద మొత్తము చెత్త పేరుకుపోయి ఆ కారణంగా లీకేజీలు అవుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇది ప్రమాదకర పరిస్థితులకు తలెత్తే అవకాశం ఉంది, ఆస్కారం ఉంది. గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో వెంటనే దాన్ని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపట్టకపోతే ఆయకట్టుకు నీరందించే అవకాశం లేదంటూ కూడా నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతుల్లో ఒక ఆందోళన అయితే కంటిన్యూ అవుతుంది. గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో వెంటనే దీన్ని షార్ట్ అవుట్ చేయాలని కూడా రైతులు వేడుకుంటున్నారు.